అలానే మిసెస్ రావు మరో 48 గంటల్లో సౌర తుఫాన్ భూమిని ఢీ కొట్టబోతుంది. దీన్ని G3 అని అంటారు. ఇది ఢీ కొట్టినందువల్ల భయంకరమైనటువంటి సిట్యుయేషన్ని ప్రపంచం ఎదుర్కోబోతుంది అనేది NOAA చెప్తుంది. ఏంటి? నేషనల్ ఓషనోగ్రఫీ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA ఇది చెప్తుంది. అమెరికాకు చెందినటువంటి సంస్థ. 6వ తారీఖున సూర్యుడి దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగింది అని చెప్పి NOAA చెప్తుంది. ఈ బ్లాస్టింగ్ కారణంగా వెలువడినటువంటి అతి పెద్ద హీట్తో కూడినటువంటి సౌర తుఫాన్ భూమి వైపు దూసుకొస్తుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 8 లేదా 9 తారీఖుల్లో భూమిని ఢీకొట్టబోతుంది. అయితే ఎక్కడ ఢీకొట్టే అవకాశం ఉంది, ఏ దేశాలకు ప్రమాదం ఉంది అనే దాని మీద కూడా వివరణ ఇచ్చింది. అమెరికా, యూరప్ దేశాల మీద అపారమైనటువంటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని NOAA చెప్తుంది. మరి ఈ G3 రకం సౌర తుఫాన్ కారణంగా అత్యంత బలమైనటువంటి వేడి వెలువడుతుంది. అది దూసుకొస్తే భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. మరి దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే GPSలు పనిచేయవు. టోటల్గా GPSలు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శాటిలైట్లు పనిచేయవు. శాటిలైట్ సిగ్నల్స్ అన్నీ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా విమానాలు తిరిగే అవకాశం లేదు. నావిగేషను పనిచేయదు. ఒకవేళ పనిచేసినా చాలా స్లోగా ఉంటుంది. అలాగే అంతరిక్షంలో ఉండేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్ పనిచేయవు. ఆ వేడి కారణంగా సౌర తుఫాన్ కారణంగా విద్యుత్ గ్రిడ్స్ పనిచేయవు. సో టోటల్గా అంధకారం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే ప్రపంచం స్తంభించిపోయేటువంటి అత్యంత ప్రమాద గంటలు దగ్గర పడుతున్నాయి అనేది NOAA చెప్తుంది. ఇది నేను చెప్పి క్రియేట్ చేసింది కాదు. నేషనల్ ఓషనోగ్రఫీ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ చెప్తోంది. అమెరికాకు చెందినటువంటి సంస్థ, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట. అయితే భారతదేశానికి ఎఫెక్ట్ లేదంటే ఉంది. యూరప్, అమెరికా దేశాల కంటే తక్కువ ఉంది, కాకపోతే ఉంది. ఇక్కడ కూడా పవర్ గ్రిడ్స్ మీద ప్రభావం ఉంటుంది. అలాగే మన భూకక్ష పైన తిరిగేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ ఆగిపోయే అవకాశం ఉంది. ఆ శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ రావు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే ప్రపంచం మొత్తం ఒకసారి స్తంభించిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సైంటిస్టులు. అయితే ఈ సౌర తుఫాను భూమి మీదకి వస్తే భూమి వాతావరణం దెబ్బతింటుందా అని అంటే ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అది భూకక్షలోకి వచ్చిన తర్వాత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బట్ భూకక్షకి పైన ఉండేటువంటి చోట్ల ఎఫెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు జనరల్గా మనకి భూమధ్య రేఖ అనేది ఉంటుంది. ఈ భూమధ్య రేఖకి దూరంగా ఉండేటువంటి దక్షిణ ధ్రువం అలాగే ఉత్తర ధ్రువం అని ఉంటాయి భూమికి. ఈ దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం ప్రాంతాల్లో ఉండేటువంటి దేశాలు, దగ్గరగా ఉండేటువంటి దేశాలు అంటే భూమధ్య రేఖకి దూరంగా ఉండేటువంటి దేశాలు, ఈ దేశాల మీద ఎక్కువగా ఈ సౌర తుఫాన్ ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే యూరోప్ కంట్రీస్, అలాగే అమెరికా, నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలకి, అలాగే న్యూజిలాండ్ ఇలాంటి దేశాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. మరి భారతదేశానికి భూమధ్య రేఖకి దగ్గరగా భారతదేశం ఉంటుంది కాబట్టి ప్రభావం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక దీని కారణంగా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీని నుంచి కొన్ని లైట్స్ వెలుగుతాయని చెప్తున్నారు. ఇది నేను ఆల్రెడీ దీని మీద కొంత సెర్చ్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. టోటల్గా కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో పాజిటివ్ పాయింట్ ఏంటంటే అద్భుతమైనటువంటి అరోరాలు, ధ్రువ జ్యోతులు అంటారు, ఇవి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అతిపెద్ద సానుకూల ప్రభావం సూర్యుడు నుంచి వచ్చేటువంటి రేణువులు భూమి వాతావరణాన్ని తాకినప్పుడు ఆకాశం నుంచి ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగులు ఇవి వస్తాయని చెప్తున్నారు. ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో అలస్కా, నార్వే, న్యూజిలాండ్
ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయంట ఈ కాంతులు. ఈసారి ఈ సౌర తుఫాను గతం కంటే బాగా స్పీడ్గా ఉన్నందువల్ల, గతంలో కూడా సౌర తుఫాన్లు వచ్చాయి, కానీ ఈసారి వచ్చినటువంటి సౌర తుఫాను చాలా బలమైనటువంటి సౌర తుఫాను. 6వ తారీఖున సూర్యుడి దగ్గర ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ నుంచి ఆ విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం నుంచి వస్తున్నటువంటిదే ఈ సౌర తుఫాను. ఇది ఈసారి చాలా బలంగా ఉంటుందంటారు. భారతదేశంలో లడక్ దగ్గర ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఈ వెలుగులు చూడొచ్చు అని చెప్పి చెబుతూ ఉన్నారు. సరే, మరి ఇక భూమిలో ఏమన్నా అంటే భూమి మీద ఉండేటువంటి వాటి మీద దెబ్బ ఉంటుందంటే పవర్ గ్రిడ్స్లో అత్యధికమైనటువంటి విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఆ సౌర తుఫాన్ వచ్చినప్పుడు పవర్ గ్రిడ్స్లో సాధారణంగా ప్రవహించేటువంటి విద్యుత్ కంటే కూడా ఎక్కువ విద్యుత్ స్పీడ్గా వేగంగా ప్రవహించినందువల్ల అన్నీ బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ట్రిప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పవర్ గ్రిడ్స్ ట్రిప్ అయిపోయే అవకాశం ఉంది. ట్రిప్ అయిపోయి స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది విద్యుత్ ప్రవాహం కారణంగా. గతంలో కూడా ఇలాంటిది జరిగింది. ఎప్పుడు 1989లో కెనడాలో క్విబెక్ అనేటువంటి నగరం ఉంది. అక్కడ దాదాపు 9 గంటల పాటు ఈ గ్రిడ్లు స్ట్రిప్ అయిపోయినాయి. అందుకే అంధకారంలో ఉండిపోయింది అప్పుడు. ఇక్కడ ఈసారి ఉత్తర యూరోప్లో అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, యూకే ఈ ప్రాంతాల మీద పవర్ గ్రిడ్స్ ఆ దేశాల్లో పవర్ గ్రిడ్స్ ట్రిప్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యాలో ఉండే ఉత్తర భూభాగం అక్కడ శాటిలైట్లు ఇవన్నీ కూడా స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. సో శాటిలైట్ నెట్వర్క్ కానీ GPS కానీ ఇవన్నీ కూడా స్తంభించిపోతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది స్తంభించిపోతుందని చెప్తున్నారు. ఇక భూ ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత, భూ ఉపరితల వాతావరణానికి వచ్చిన తర్వాత దీని కారణంగా వాతావరణం ఏమైనా పెరిగే అవకాశం ఉందా, వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా నైరుతి ఋతుపవనాలు స్లోగా వస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల కురవట్లేదు. అసలు వర్షాలు ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా అసలు వర్షాలు కురవవు అని చెప్పలేము. అందులో సూపర్ ఎల్నినో ఇప్పుడు వస్తుంది. ఈ సూపర్ ఎల్నినో కారణంగా కొన్ని చోట్ల వర్షాలు పడతాయి, కొన్ని చోట్ల వర్షాలు పడవు. అంటే కొన్ని చోట్ల అతివృష్టి, మరి కొన్ని చోట్ల అనావృష్టి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి సౌర తుఫాన్ ఎఫెక్ట్ ఋతుపవనాల మీద పడుతుందా అంటే ఋతుపవనాల మీద ఎలాంటి ప్రభావం చూపేదానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో టోటల్గా కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఋతుపవనాలు వస్తున్నాయి, మనకు వర్షాలు వస్తున్నాయి అని చెప్పి ఆనందం కొంచెం కనిపిస్తూ ఉంది. కానీ ఈ సౌర తుఫాను ప్రభావం ఎంతో కొంత ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. భూ ఉపరితలం మీద ఉండకపోవచ్చు కానీ బట్ శాటిలైట్ వ్యవస్థ, భూకక్షలో తిరిగేటువంటి శాటిలైట్ వ్యవస్థ, అలాగే భూ ఉపరితలం మీద అంటే ఆకాశంలో భూకక్షగా పై భాగాన ఉండేటువంటి వాతావరణం, అంతరిక్షం అనుకోండి. ఈ అంతరిక్షంలో మాత్రం అనేక రకాల మార్పులు ఈ సౌర తుఫాన్ కారణంగా చోటు చేసుకుంటాయని చెప్పి NOAA చెప్తోంది. మరి అక్కడ మార్పులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా భూమి మీద కూడా కొన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంది. జరగవు అని చెప్తున్నారు కానీ భయపడతారనే ఉద్దేశంతో. బట్ అంతరిక్షంలో భారీ మార్పులు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి అమరిక కానీ కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి NOAA చెప్తోంది. మరి దాని ప్రభావం భూమి మీద ఉండదని చెప్తున్నారు కానీ బట్ ఎంతో కొంత ఉంటుంది అని కూడా మరొక సంకేతం కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఆ కారణం చేత రాబోయేటువంటి రోజుల్లో వర్షాలు కానీ వాతావరణం కానీ కంప్లీట్గా మారిపోయి రేడియేషన్ ఎఫెక్టు పడుతుంది అనేది కూడా వినిపిస్తుంది. మరి ఈ రేడియేషన్ ఎఫెక్టు ప్రభావం రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండే ఛాన్సెస్ ఉందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. మరి సౌర తుఫాన్ 8-9 తారీఖుల్లో భూమిని ఢీకొట్టబోతుంది. ఆ తర్వాత విశ్వం ఏమవుతుంది, ప్రపంచం ఏమవుతుంది, ఆ ప్రపంచంలో మన అంతం ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సైంటిస్టులు మాత్రం ఇప్పటివరకు భూ వాతావరణంలో పెద్ద ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నారు కానీ బట్ అంతరిక్షంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కంప్లీట్ స్తంభించిపోయే అవకాశం ఉంది. అంధకారంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది మనం బిలీవ్ చేయొచ్చు NOAA ఇచ్చినటువంటి రిపోర్ట్ని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.